హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చల కూరని చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసంలో తప్పకుండా తినాల్సిన రెసిపీ అండి. చాలామంది కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడరు కదండీ! అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను ఆనియన్, గార్లిక్ ఈ రెసిపీలో యూజ్ చేయలేదు. సో, వాళ్ళు కూడా ఈ రెసిపీని తినొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కడిగి శుభ్రం చేసుకున్న కంద ముక్కల్ని వేసి ఇవి మునిగేదాకా వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా మనకి కందని ఇలా స్పూన్తో కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది కుక్ అయినట్టు. అలా ఉడికించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బచ్చలి ఆకును వేసుకోవాలండి. ఇవి చాప్ చేసుకున్న బచ్చలి ఆకండి. ఇది లేతగా ఉంటే కనుక కాడల్ని కూడా వేసేసుకోవచ్చు. ఆకు లేతగా ఉంది, అందుకని నేను ఇందులో కాడల్ని కూడా వేశాను. ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి 3 మినిట్స్ మగ్గించుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి మూత తీసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా ఉడికించుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ కంద ముక్కల్ని సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి కర్రీకి సరిపడా కొద్దిగా చూసి వేసుకోవాలి. అలాగే ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేసాను చిన్న గిన్నెతో. అలాగే తురిమిన బెల్లం వేసానండి. కొద్దిగా జాగరి బెల్లం వేసాను. ఇలా కొద్దిగా తురిమి వేసాను. ఇలా ఒక్కసారి ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎయిట్ టు 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి మనం మూత తీసుకొని మిక్స్ చేసుకుందాం. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చల కూర రెడీ అయిపోయింది. కందా బచ్చల కూరని ఇలా బెల్లం వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఈ రెసిపీని ఎప్పుడు ఇలానే వండుకుంటామండి. ఈ పద్ధతిలో మీరు కూడా కందా బచ్చల కూరని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to press bell icon. Thanks for watching.